నమస్తే ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో చేసి. ఇప్పుడు కొత్తగా ఒక వీడియో చేయబోతున్నాను. మీ అందరికీ ముందుగా నా థ్యాంక్ యూ. చాలామంది నా వీడియో చూస్తున్నారు, చాలా బాగా నచ్చుతున్నాయి అందరికీ కూడా. అలాగే కామెంట్స్ కూడా చేయండి, ఏదైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ నేనే తెలియజేస్తాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది ఒక గోల్ ఎందుకు కరెక్ట్గా నిర్ణయించుకోవట్లేదు, ఆ గోల్ ప్రకారం ఎందుకు వాళ్ళు సాధించలేకపోతున్నారు, ఏదైనా అనుకున్నా సాధించలేకపోతున్నారు. 90% మంది, 99% మంది, 90 నుంచి 99% మంది మాత్రం అస్సలు సక్సెస్ అవ్వట్లేదు. ఎవరో ఒకటి 100కి 1 సక్సెస్ అవుతున్నారు. ఎందువల్ల, ఎందుకని వాళ్ళు గోల్ పెట్టుకోలేకపోతున్నారు? నేను కొద్దిగా గ్యాప్ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు గోల్ పెట్టుకోలేకపోతున్నారు? ఇక్కడ మీరు ఒక ప్రశ్న వచ్చింది, మీరు దాని గురించి చిన్న ఆలోచన చేయండి. ఎస్, గోల్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళ లోపల ఫైర్ అనేది లేదు. ఆ ఫైర్ అనేది లేకపోతే వాళ్ళు గోల్ అనేది సరిగ్గా పెట్టుకోలేరు. వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే లోపల ఫైర్ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, నీలో ఫైర్ ఎలా వస్తుంది? ఇక్కడ క్వశ్చన్. మళ్ళీ ఒక నిమిషం గ్యాప్ చూడండి, ఆలోచించండి. ఇక్కడ కూడా నాకెందుకు ఈ ఫైర్ కలగట్లేదు అనేది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఫైర్ ఎప్పుడు వస్తుందంటే తనను తాను అసహించుకున్నప్పుడు, నన్ను నేను అసహించుకున్నప్పుడు మాత్రమే నాకు ఆ ఫైర్ అనేది వస్తుంది. ఎప్పుడు నన్ను నేను అసహించుకుంటాను చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్? ఎప్పుడు మిమ్మల్ని మీరు అసహించుకుంటారు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్? నేను చెప్పిన చూడండి, ఆర్థికంగా ఎంత సంపాదించినా కూడా నా అవసరాలకు సరిపడా, నా కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బు ఎప్పుడైతే ఉండదో, నెల అయిపోయిన తర్వాత, నెలాఖరు వచ్చిన తర్వాత నేను కొంత డబ్బు అప్పు చేస్తున్నప్పుడు, అప్పు చేసి తిరిగి చెల్లించలేనప్పుడు, అప్పులు వాళ్ళు మనని అసహించుకున్నప్పుడు, మన కుటుంబ సభ్యులే మన నిందిస్తున్నప్పుడు, మన చేతగానితనానికి మనమే చూసే అసహ్యం పుడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇంత కష్టపడుతున్నాను, అయినా నేను సాధించలేకపోతున్నాను. నా కుటుంబానికి సరిపడా ఆదాయం రావట్లేదు. నేను ఇంత కష్టపడుతున్నాను, చేస్తున్న తప్పేంటి? ఇలాంటి మాటల నుంచి లోపల ఏదైతే పెయిన్ వస్తుందో అప్పుడు మన మీద మనకు అసహ్యం కలుగుతుంది. పిరికివాడు చచ్చిపోతాడు. నిజంగా గోల్ ఉన్నవాడు, సాధించాలనే తప్పనున్నవాడు, ఖచ్చితంగా దీంట్లో సాధించాలనుకున్నవాడు సాధిస్తాడు. అలా సాధించాలనుకునే వాళ్ళ శాతం తక్కువ. పిరికితనంగా ఇలాగే బతికేద్దాం, లైఫ్ని ఇలాగే పర్లేదు, సరిపెట్టుకుందాం, ఇలాగే బతుకుతాం, మధ్యతరగతి కుటుంబాలు ఇంతే అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. ఎప్పుడైతే నీలో ఫైర్ పుడుతుందో అప్పుడు కరెక్ట్గా ఎదుగుతావు. దీనికి చాలా ఉదాహరణలు ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన తర్వాత ఆయనకి ఖచ్చితంగా సాధించాలి అని లక్ష్యం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ఏకమైపోయారు, తెలుగుదేశం కార్యకర్తలందరూ ఏకమైపోయారు. వాళ్ళు నిలబడి ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. ఆ విధంగా ఎన్ని కూడా ఏకమైపోయింది. అలాగే తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కూతురు పెళ్లికి కూడా ఆయనకి పర్మిషన్ లేక ఒక్కరోజు వచ్చి అలా వెళ్ళిపోయారు. ఏకైక కుమార్తె. ఆయనకి కసి పుట్టింది. ఆ కసిలో నుంచి, దాంట్లో నుంచి ఆయన గోల్ పెట్టుకుని ఆ గోల్ నుంచి లక్ష్యాన్ని ఛేదించారు. ఒక వ్యక్తికి బర్నింగ్ డిజైర్, లోపల నుంచి పెయిన్, తన మీద తనకు అసహ్యం ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు మాత్రమే తన గోల్ సాధించగలుగుతాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి గోల్ అనేది మీరు పెట్టుకోనప్పుడు ఇదే లైఫ్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ నేను ఇలాగే బతికేద్దాం, నాకు ఎలాంటి అవసరం లేదు, నాకు ఆ 10,000 జీతం చాలు, 20,000 జీతం చాలు, ఒక 50,000 జీతం చాలు, నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దాం, ఏదో గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో, గవర్నమెంట్ ఇచ్చే ఏదో స్కీముల ద్వారా నేను బతికేద్దాం అనుకున్నప్పుడు మాత్రం నీలో ఫైర్ రాదు. ఎప్పుడైతే తపన ఉంటుందో, ఎప్పుడైతే లక్ష్య సాధనలో నేను సాధించాలనుకుంటానో అప్పుడు ఖచ్చితంగా నీకు ఫైర్ వస్తుంది. ఆ ఫైర్లో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలవు. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఈ బ్రైన్
ఈ బ్రెయిన్లో ఒక నిర్ణయాన్ని స్ట్రాంగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే అది చేయగలవు. లేకపోతే నీకు ఎలాంటి సక్సెస్ రాదు. నువ్వు ఏ ప్రయత్నం చెయ్యవు. ఏ ప్రయత్నం చేయకుండా ఏది సాధ్యం కాదు. భగవంతుడు ప్రతి వ్యక్తికి తినటానికి తిండి అనేది సృష్టించాడు. పక్షులకి సృష్టించాడు. పక్షులకు సృష్టించాడు గూళ్ళో కూర్చుని. ఆ గూడు నుంచి బయటికి రాకోకుండా నాకు ఆహారం కావాలి అంటే రాదు. ఖచ్చితంగా ఆ పక్షి ఆ గూడు నుంచి బయటకు వెళ్ళి వెతుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఈ ఆహారం అని చెప్పి. వెతికి 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 తనకు కావలసిన ఆహారాన్ని తీర్చుకొని సాయంత్రం కల్లా తన గూట్లో చెడి ప్రశాంతంగా నిద్రపోతుంది. ప్రతి నిత్యం ఇదే పని చేస్తుంది. నువ్వు కూడా ఖచ్చితంగా నీకు కావాలనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. నేను ఆర్థికంగా ఎదగాలి, బలోపేతం కావాలి, నేను ఏది అనుకున్నది సాధించగలను, ఏదైనా సాధించగలను అంటే నీ మైండ్లో కనుక నువ్వు ఫిక్స్ అయితే నువ్వు ఏదైనా చేయగలవు. అనుకుంటే ఏదైనా సాధ్యమే. అనుకోకపోవడమే మన దగ్గర ఉన్న మైనస్. ప్రపంచంలో డబ్బు చాలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ అమౌంట్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ డైరెక్ట్ మార్కెటింగ్ చేయొచ్చు. డైరెక్ట్ మార్కెటింగ్లో కూడా ఎలాంటి దాన్ని మనం ఎంచుకోవాలి, ఎలాంటి దాంట్లో మనం సక్సెస్ అవుతాం డైరెక్ట్ మార్కెటింగ్లో అనేది మనకి ఇంపార్టెంట్. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా సంపాదించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఒక డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నాను. నేను చెప్తున్నాను మీకు మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేర్లు చెప్పడం ఇవన్నీ కాదు. వల్ల కూర్చుని అన్నీ ఒక వీడియోలో ఒక ఫోన్ కాల్ ద్వారా మాత్రమే మనం అందరికీ అన్నీ చెప్పేసి మోటివేట్ చేసేయలేము. నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మన ఇంట్లో కావాల్సిన కిరాణా సామాను ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్లు, సూపులు, షాంపూలు, కారపొడులు, టీ పొడులు, మసాలా పొడులు, ఇలాంటి చిన్న చిన్న మంచి నూనె, కొబ్బరి నూనె, ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మనం రెగ్యులర్గా ఒకే షాప్లో కొనటం వల్ల మనం ఏం బెనిఫిట్ పొందుతున్నాం, దానివల్ల ఏం డిస్కౌంట్లు పొందుతున్నాం, ఏ లాభం పొందట్లేదు. అవి కొనటం వల్ల నీ జీవితంలో ఎదగొచ్చా? డైరెక్ట్ మార్కెటింగ్లో ఎలాంటి పెట్టుబడి లేకోకుండా ఖాళీ సమయంలో ఒక 1 అవర్ కేటాయించి ఒక 2 to 5 years ఒక టార్గెట్ పెట్టుకుని మన లక్ష్యాన్ని ఛేదిస్తూ కోట్లు సంపాదించవచ్చు, లక్షలు కోట్లు సంపాదించవచ్చు, ఫారిన్ ట్రిప్లు వెళ్ళొచ్చు, లగ్జరీ లైఫ్ను అనుభవించవచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. మన జీవితంలో ఆ నలుగురు అంటారు, ఆ నలుగురు నువ్వు నీలాంటి ఫీలింగ్స్, నీలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తులు, నీలాగా డబ్బు సంపాదించాలి, నాకు ఒక లక్ష్యం ఉందనుకున్న నలుగురు నీ జీవితంలో ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఫంక్షన్ పిలుస్తాం, 100 మంది వస్తారు, నా దగ్గర అయితే 500 మంది వస్తారు, 400 మంది వస్తారు, చాలా గొప్పగా చెప్పేస్తాం మనం. ఒక్కరోజు నువ్వు ఒక ప్రశ్న వేసి వాళ్ళు అడుగు, నీతో పాటు నలుగురు కనుక కరెక్ట్గా నువ్వు వస్తే నువ్వు చాలా అదృష్టవంతుడు. 400 మంది కాదు, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు అని చెప్తాను. నో ఫ్రెండ్, ఎవరు ఫీల్ అవరు. నువ్వు ఫంక్షన్ కాదు, నువ్వు ఒక విషయం చెప్పు, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేస్తావా అని. ఈ 400 మందిలో నీకు ఎంతమంది నీతో వస్తారో, నీతో కలిసి ముందుకు నడుస్తారో ఒకసారి చూడు. నిన్ను ఎంతమంది నమ్ముతారో నువ్వు చూడు. నంబర్ మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు ఏదైనా చేయడం అనేది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను సరైన మార్గాన్ని చూపిస్తాను, సక్సెస్ చూపించే మార్గాన్ని చూపిస్తాను. ఏ విధంగా నువ్వు రీచ్ అవ్వగలవు, నీ గోల్ని నువ్వు ఎలా సక్సెస్ అవ్వగలవు అనేది చూద్దాం. నువ్వు సక్సెస్ అయితేనే నేను సక్సెస్ అవుతాను. ఆ సక్సెస్ మార్గాన్ని నేను నీకు చెప్తాను. నాకు కాల్ చేయి, చాలా చిన్న వీడియోలు చేసి నేను చెప్తున్నాను. చాలామందికి ఆ ఫైర్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అడిగితే ఇలాగే బతికేద్దాం అనుకుంటున్నారు తప్ప నేను అలా బతకాలి, రాజులాగా బతకాలి, రారాజులాగా బతకాలి అని అనుకోవట్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆలోచించండి. మనకి మార్గాలు చాలా ఉన్నాయి. డబ్బు చాలా ఇంపార్టెంట్. కరోనా తర్వాత ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ వచ్చింది. కోటీశ్వరుడికి కూడా డబ్బు ఉండి బ్యాంకుల్లో డ్రా చేసుకోలేని పరిస్థితులు వచ్చినాయి. ఎన్నో సమస్యలను ఫేస్ చేశారు. డబ్బు ఉండడమే కాదు, దాన్ని అవసరానికి వినియోగించుకోవడం కూడా ఒక కళ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి పెట్టుబడి లేకుండా
జీవితంలో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే మార్గం మంచి బిజినెస్లో ఉంది, దాని బ్యాక్గ్రౌండ్లో ఉంది. దాన్ని తెలుసుకోండి, నా మాట వినండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు నాకు కాల్ చేయండి, సక్సెస్ అని ఇద్దరం కలిసి అనుభవిద్దాం. సక్సెస్ అనేది నేనేదో చేసేస్తాను, నేను గొప్పగా నలుగురు కలిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఒక వ్యక్తి యొక్క టైం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. ఒక వ్యక్తి రోజుకు ఒక 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు శ్రమ పడగలడు. ఒక్కొక్క గంట ఒక వ్యక్తి పార్ట్ టైంగా పెట్టుకుంటే 100 మంది 100 గంటలు ఆ కలిసి పనిచేస్తే ఈ 100 మంది సక్సెస్ అవుతారు. అని అంబానీలు, అదానీలు ఎట్లా వచ్చారు అంటే వాళ్ళు ఒక్కలేరు, కానీ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళ టైంని వీళ్ళు తీసుకుని సక్సెస్ అయ్యారు. కొన్ని వందల మంది టైం వీళ్ళు తీసుకుని సక్సెస్ అయ్యారు. వారి యొక్క టైము కాదు ఇంపార్టెంట్, అందరికీ ఉండే 24 గంటలే, కానీ కష్టపడగలిగేది ఎన్ని గంటలు. ఎతట వ్యక్తులు టైం అందరూ కలిసి టైం కనుక షేర్ చేసుకుంటే ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. దయచేసి అందరూ కూడా ఫోన్లో కలవండి, అందరూ కలిసి మనం ప్రయాణంతో కలిసి సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.